హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపొడి. ఈరోజు తమలపాకుల మాలను ఎందుకు వేస్తారు, అలాగే తమలపాకులతో గజమాలను ఎలా తయారు చేయాలనే విషయాన్ని చూసేద్దామా. మరి తమలపాకుల మాలను ఎందుకు సమర్పించాలి దేవుడికి అనేది చూసేద్దాం. ముందుగా సున్నితమైన బుద్ధి కోరుకునేవారు, బుద్ధిమాంద్వం కలిగిన వారు తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటారండి. మరియు సకల శుభాలు జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎల్లప్పుడూ ఆ స్వామివారికి మనము తమలపాకుల మాలను సమర్పిస్తూ ఉంటాము. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదండి. ముఖ్యంగా తమలపాకుల మాలంటే ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉంటాము. ఎందుకు స్వామివారికి అంటే ఆంజనేయ స్వామివారికి ఎందుకు అంత ప్రీతి తమలపాకుల మాల అనే విషయాన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఒకసారి చెక్ చేసేయండి. మన ఇంట్లో ఉన్న మొక్కదో అదేనండి తమలపాకు మొక్క దగ్గరికి వెళ్ళి ఇలా అందంగా అంటే ఎక్కడ కూడా మచ్చలు ఉన్న ఆకుని కానీ చినిగిపోయిన ఆకుని కానీ మనం వాడకూడదండి. పూజలో కానీ స్వామివారి మాలగా తయారు చేసిన దాంట్లో కూడా అస్సలు వాడకూడదు. మంచిగా నీట్గా ఉన్న ఆకుల్ని తెంపుకున్నాను. ఇక్కడ నేను ఆకులను వచ్చేసి 1116 ఆకులని గజమాలగా తయారు చేసి మా ఊర్లో బొజ్జగనపైకి నేను గజమాలను వేద్దామని నిర్ణయించుకున్నానండి. అంటే మా ఊర్లో అయ్యగారు చెప్పారనమాట, శనివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి గజమాలను కూడా సమర్పించవచ్చు స్వామివారికి అని. అందుకని ఇక్కడ నేను 1116 ఆకులను సేకరించుకొని పసుపులో అంటే నీటిలో కొంచెం పసుపు వేసుకొని శుభ్రపరచుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే ముందుగానే చెప్పాను కదా, ఇక్కడ మచ్చలు కానీ చినిగిపోయిన ఆకు కానీ అస్సలు వేయకూడదు. అంటే మూడు ఆకులను పెట్టుకున్నాను ఇక్కడ. అంటే కొంచెం మందంగా ఉంటే మనకు ఆకు చినిగిపోదు. నెక్స్ట్ ఏంటంటే 1116 ఆకులు కాబట్టి ఇవి మళ్ళీ 2-3 లైన్లు కాకోకుండా ఒక లైన్లోనే అందంగా కనిపించేటట్టు మనం అలంకరించుకోవాలి కదా స్వామివారికి. అందుకని ఇలా నేను 3 ఆకుల్ని పెట్టుకొని ఇలా కుట్టుకున్నానండి. అదేనండి తెల్లదారము సూదితోటి మనకు వీలుగా అంటే మనకి చెయ్యి ఎటు తిరుగుతుంది అని చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఇటువైపు తిరుగుతుంది కాబట్టి కింద నుంచి ఫస్ట్ ప్రెస్ చేశాను. అంటే సూదిని 1 ఇంచున్నర 2 ఇంచులు అంత స్పేస్ ఉంచుకోవాలండి. దగ్గరికి అయిపోతే చినిగిపోతుంది ఆకు. అందుకనే దూరంగా కొంచెం స్పేస్ ఉంచుకునేటట్టు చూసారా వైట్ కలర్ దారం ఎలా కనిపిస్తుందో అలా స్పేస్ ఉంచుకునేటట్టు కుచ్చుకోండి. ఇలా అందంగా అలంకరించుకున్నాను. చూడండి, నాకైతే నచ్చిందండి. మీకు నచ్చిందా? ఇక్కడ స్వామివారికి అదేనండి మా ఊరి బొజ్జగనపైకి నేను ఈ మాలను సమర్పించుకుందామనేసి నేను శనివారం నాడు తమలపాకుల మాలని గజమాలగా తయారు చేశానండి. ఈ విధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వైట్ కలర్ దారం కనిపిస్తుంది చూడండి, ఆ దారంలో కొంచెం పువ్వులతో డెకరేషన్ చేసుకోవచ్చు అందంగా. లేనట్లయితే గంధం కుంకుమ బొట్లను కూడా అలంకరించుకోవచ్చు అండి. లేకపోతే జై గణేష శ్రీ గణేష అని కూడా రాసుకోవచ్చు అండి. ఇంకా మన ఓపిక ఎంత అందంగా అలంకరించుకుంటే అంత అందంగా మనకి స్వామివారి మెడలో వేస్తే అంత అందంగా కనిపిస్తుంది కూడా. ఎప్పుడైనా కూడా శుచి శుభ్రత చాలా ముఖ్యం అంటాను కదా నేను. అలాగే శుచి శుభ్రంగా పాటించాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏ విషయం అంటే స్వామివారికి అంటే ఏ దేవుళ్ళకైనా కూడా అలంకార ప్రియులు కదా వాళ్ళంతా. అందుకని అలంకార ప్రియులకి ఎంత అందంగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. మా ఊరి బొజ్జగనపైన చూసేయండి, ఇదేనండి మా ఊరి బొజ్జగనపయ్య. ఇక్కడ నాకు వేయడం చేత కాదు కాబట్టి అన్నయ్యకి ఇచ్చాను మాలని. అన్నయ్య అంటే మెడలో వేస్తున్నాడు అనమాట స్వామివారికి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి.